ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 38వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విషయేంద్రియ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం యత్తదగ్రే మృతోపమం యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ పరిణామే విషమివ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం రాజసం స్మృతం విషయేంద్రియ సంయోగాత్ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం మృతోపమం యత్తదగ్రే మృతోపమం యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ విషమివ పరిణామే విషమివ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం ఇంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం తత్సుఖం రాజసం స్మృతం పరిణామే విషమివ పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం एक दो विषयेन्द्रिय संयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् एक दो विषयेन्द्रिय संयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् एक दो विषयेन्द्रिय संयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्।